కేటీఆర్, హరీష్, కవిత ఎక్కడ? బీఆర్ఎస్ నిరసనల్లో కనిపించని ముగ్గురు నేతలు. కాంగ్రెస్ హామీలపై గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు. టాప్ లీడర్ల డుమ్మాపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ. నిరుత్సాహంలో గులాబీ శ్రేణులు. గతంలోనూ పలుమార్లు అటెండ్ కాని నేతలు. వీళ్ళిప్పుడు ఎక్కడున్నారు తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. 420 హామీలతో బుక్లెట్ తయారు చేయించి రాష్ట్రంలోని కార్యకర్తలందరికీ పంపించింది. వాటితో గాంధీ విగ్రహాల వద్ద నిరసనలు తెలిపి వినతి పత్రాలు ఇవ్వాలని సూచించింది. కానీ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. కానీ పార్టీకి చెందిన కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు, కవిత కార్యక్రమాల్లో ఎక్కడా కూడా కనిపించలేదు. ముఖ్య నేతలు ప్రోగ్రాంకి దూరంగా ఉండడంపై పార్టీలో చర్చకు దారితీసింది. వీరి వైఖరిపై సర్వత్రా విమర్శలు వినిపించాయి. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు నిరసనలలో పాల్గొంటుంటే మరింత ప్రోత్సాహం అందించాల్సిన నేతలు డుమ్మా కొట్టడమేంటని నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అధికారం కోల్పోయి బీఆర్ఎస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఈ క్రమంలో ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నది. ఆ మేరకు పలు సమస్యలపై ఇప్పటికే ఆందోళన చేపట్టింది. తాజాగా కాంగ్రెస్ హామీలపై ఇచ్చిన పిలుపును బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలు పెద్దగా పట్టించుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చిన కేటీఆర్ ఎక్కడా కూడా కనిపించలేదు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు సైతం నిరసనలకు దూరంగానే ఉన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం పట్టించుకోలేదు. దీంతో ముఖ్య నేతలు కార్యక్రమానికి ఎందుకు హాజరవ్వడం లేదని పార్టీలో చర్చకు దారితీసింది. వీరి వైఖరిపై సర్వత్రా విమర్శలు కూడా వినిపించాయి. ఒకవైపు గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పోటీ చేసే ఆశావాహులు ముందుకొస్తున్నారు. బీఆర్ఎస్ పనితీరు చూసి ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అభ్యర్థులు వెనకడుగు వేస్తున్నట్టు సమాచారం. ఏడాది కాలంగా బీఆర్ఎస్ పార్టీ పలు వర్గాల సమస్యలపై నిరసనలు తెలిపేందుకు పిలుపునిస్తూ వస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు, రైతులు, ఆటో డ్రైవర్లు ఇలా ఆయా వర్గాలకు సంబంధించిన వారి సమస్యలపై నిరసనలు పిలుపునిచ్చింది. చాలా ప్రోగ్రామ్స్లో కేటీఆర్, హరీష్ రావు, కవిత పాల్గొనలేదు. నిరసనలకు ముందు హడావిడి చేసి ఆ రోజు కనిపించకుండా పోవడం ఏంటని నేతలు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎందుకు రావట్లేదని ప్రశ్నిస్తున్నారు కూడా. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ను వీడడం లేదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరి 13 నెలలు దాటినా అయినా ఇంకా కార్యకర్తలను కలుసుకోవడం లేదు. కేసీఆర్ వైఖరిపై ఇప్పటికే పార్టీలో విమర్శలు ఉన్నాయి. పార్టీ అధ్యక్షుడు అయ్యుండి కార్యకర్తలు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ప్రజా సమస్యలపై పోరాడాల్సిన నేత బయటకెందుకు రాకపోవడంపై చాలా సందర్భాల్లోనూ విమర్శలు వినిపించాయి. రేపొస్తాడు, ఎల్లుండొస్తాడు అంటూ లీకులు వస్తున్నప్పటికీ ఇంతవరకు వచ్చింది లేదు. ఇక ఇప్పుడు పార్టీలో కేటీఆర్, హరీష్ రావు, కవిత తీరుపైన కూడా ఇదే చర్చ నడుస్తుంది. అధినేత అలా దూరంగా ఉంటే ముగ్గురు కీలక నేతలు ఇలా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ ఎలా గెలవాలో వ్యూహాలు రచిస్తుంటే బీఆర్ఎస్ మాత్రం అసలు ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మొత్తంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పార్టీ భవిష్యత్ పరిస్థితి ఏంటని అయోమయంలో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతుండడంతో అటు పోటీ చేయాలా వద్దా, గ్రామాల్లో పరిస్థితి ఏంటి, పార్టీ భవిష్యత్ ఎలా ఉందని కార్యకర్తలు సైతం అయోమయంలో ఉన్నారు. కానీ నేతలు మాత్రం పట్టించుకోవట్లేదని గ్రామాలలో ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ చూసి లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హడావుడి చెందుతూ అయోమయంలో ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. కానీ నేతలు ఎవరు కూడా పట్టించుకోవడంపై, దీనిపై బీఆర్ఎస్ శ్రేణుల్లోనే లోపల ఏంటి అసలు భవిష్యత్ ఎలా ప్రణాళిక రూపొందించుకోవాలని మనం అని చెప్పేసి కొంతమంది కూడా చర్చలు పెట్టుకుంటున్నట్లయితే సమాచారం.